బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. నెల్లూరు అభివృద్ధిపై టీడీపీ నేత నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ హయాంలోనే నెల్లూరు సిటీ అభివృద్ధి జరిగిందన్నారు నారాయణ. నెల్లూరు నెక్లెస్ రోడ్డు ప్రస్తుతం చెత్త డంపింగ్ యార్డ్ గా తయారైందని, కూటమి అధికారంలోకి వస్తే నెల్లూరును హైదరాబాద్ రేంజ్ లో అభివృద్ధి చేస్తామన్నారు. నెల్లూరు నెక్లెస్ రోడ్డును హైదరాబాద్ కంటే గొప్పగా నిర్మిస్తామన్నారు నారాయణ. ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా ఐవీఎఫ్ లో ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ ను కలవండి. మాతృత్వం కల నెరవేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి. టీడీపీ హయాంలో చేసిన అభివృద్ధి తప్ప ఇక్కడ ఎలాంటి అభివృద్ధి కనిపించడం లేదు అన్నారు. గత ప్రభుత్వాలు అభివృద్ధి చేస్తే తరువాత వచ్చిన ప్రభుత్వాలు ఆ అభివృద్ధిని కంటిన్యూ చేయాలి. నెల్లూరు నెక్లెస్ రోడ్డును 3 ఫేజ్లుగా అభివృద్ధి చేయాలనుకున్నాం. టీడీపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ నెక్లెస్ రోడ్డు కంటే గొప్పగా తయారు చేస్తామన్నారు మాజీ మంత్రి నారాయణ. నెల్లూరు సిటీలో డెవలప్మెంట్ మా క్రెడిటే అన్నారు. అయితే ఈరోజు నిజంగా ఎంత బ్యాడ్ అంటే, ఆ రోజు మేము ఏం చేస్తాం అదే, తర్వాత ఫర్దర్గా ఏమి చేసిన ఉద్దేశం ఏంటంటే, హైదరాబాద్ మహానగరానికి నెక్లెస్ రోడ్ అంటూ ట్యాంక్ బండ్ చుట్టూ ఉన్నప్పుడు మన నెల్లూరు నగరానికి ఎందుకు చక్కటి స్వర్ణాల చెరువు ఉంది, 365 రోజులు చక్కటి నీళ్లు ఉంటాయి, క్వాలిటీ ఆఫ్ నీళ్లు. ఇక్కడ కూడా మనం ఎందుకు చేసుకుని మన నెల్లూరు ప్రజలకి ఆహ్లాదం కలిగించుకునే ఉద్దేశంతో చేసాం. అయితే దాన్ని అట్నే ఉంచారు. ఇప్పుడు చూస్తే అవన్నీ పోయి ఉన్నాయి. దాన్ని అసలు మెయింటెనెన్స్ అవి కూడా చేయలే. అసలు మరీ దారుణం. సరే, బుడగ తామర చూస్తే మొత్తం వచ్చేసింది. ఇది నిజంగా దారుణం. ఒక ప్రభుత్వం పని చేస్తే దాని కంటిన్యూషన్ వచ్చే ప్రభుత్వం ఇంకా డెవలప్ చేయాలి. ప్రజాస్వామ్యంలో మంచి ప్రభుత్వాలంటే ఒక ప్రభుత్వం చేసిన తర్వాత దాని కంటిన్యూషన్ చేయాలి. అప్పుడు ప్రజలకు ఉపయోగపడుతుంది. ఇక్కడ ఏంటంటే, ఇది తెలుగుదేశం ప్రభుత్వం చేసింది, నెక్లెస్ రోడ్ అనే పేరు వాళ్ళకి వచ్చింది కాబట్టి ఈ నెక్లెస్ రోడ్ అని ఉండకూడదు.